మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒకసారి వందనాలు చెప్పండి, నాకెళ్ళి చూసి వందనాలయ్యానండి. ఎట్టెత్తండి పైకి, దండాలయ్యో. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాల్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యం. కనపడదా? కనపడలేదు. చదువుమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చాలండి. పిల్లల్ని కొద్దిగా దగ్గర కూర్చోబెట్టుకో. తిరుగుతూ ఉంటే చూడమాకండి, చూస్తూ ఉండమాకండి, దగ్గర కూర్చోబెట్టుకో. ఓయ్, వెనక వ్యవహారం పెట్టండి. ఇట్లా ముందుకురా సోనీ, ఇట్లా ముందుకురా. నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి, కలిగి ఉండండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి తిమోతికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఎవరు అంటే పౌలు గారు. తిమోతి, నేను ఒక లేఖ రాస్తూ మీకు పంపిస్తూ ఉన్నా. నీ ప్రియ దేవుని బిడలకి కొన్ని మాటలు తెలియపరచు. ఏమిటి ఆ మాటలు అని అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి, ఈ మనస్సును కలిగి ఉండండి. మనస్సు అనంటే కొన్ని రకాలుగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనిషి మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ మనస్సు మాత్రం ఎక్కడో ఉంటుంది. దానినే ఇంగ్లీషులో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మైండ్ ఆబ్సెంటు, బాడీ అట్లా రావాల దారికి. హల్లెలూయా. అట్లా చెప్తుంటే నాకు కూడా చెప్పబుద్ధి. మైండ్ ఆబ్సెంటు, మనస్సు మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ మనిషి మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ మనసు ఏమో ఇంటికాడ ఉంటుంది. ఈరోజు శనివారం, మా ఆయన తోకపల్లె పోయి ఉంటాడు. వచ్చిండో రాలేదో, వచ్చినోడు ఆడ పడేయకుండా మొక్కలు కోసి కుక్కర్లో 4 ఇజిర్లు లేపితే బాగుంటుంది అని ఆలోచన చేస్తూనే ఉంటారు. మనిషి ఆడున్నారు మందిరంలోనే. మనసు ఆడుందంటే ఇంటికాడ. మనిషి ఇక్కడ ఉన్నారు, మనసు మాత్రం ఇంటికాడ ఉంది.
వచ్చేటప్పుడు ఆ మనసును కూడా మీరు పట్టుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనసా ఈయన కూర్చో యాడి బామాకో అని మనసుకు నచ్చ చెప్పుకొని పక్కనే కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. మనస్సులు అనేవి రెండు రకాలుగా కనిపిస్తాయి. మనస్సు అనంటే రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ రెండు రకాల మనస్సులు ఏమిటి? మొట్టమొదటిగా మంచి మనస్సు. ఏ మనస్సు? మంచి మనస్సు. ఎండబడి ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చి నిలబడ్డారనుకోండి, వాళ్ళ అవసరత ఏంటో గమనించి గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని పోయి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? అబ్బా, నీది మనసు ఎంత మంచిదమ్మా, నా బాధ ఏంటో నువ్వు చూసావు కాబట్టి నీకంత మంచి మనసు దానివో అని చెప్తా ఉంటా. రెండవదిగా చెడ్డ మనసు. చెడ్డ మనసు అంటే మనిషిని చెడ్డదారిలోనికి తీసుకొని వెళ్ళేదే చెడ్డ మనసు. మనిషిని చెడ్డదారిలోనికి వెళ్ళనివ్వకుండా, చెడు పద్ధతుల్లోనికి వెళ్ళనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చేదాన్ని మంచి మనస్సు అంటారు. చెడ్డ మనసు ఎవరికి ఉంటుంది? మంచి మనసు ఎవరికి ఉంటుంది? బైబిల్లో నుంచి ఒక మాటను చూపిస్తాను. మంచి మనసు ఎవరికి ఉంటుందో మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం. ఇంకా కూర్చో. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుంది. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం మానవ అవతారాన్ని ధరించుకొని శకపురుషుడిగా భూమి మీద అడుగుపెట్టి ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంచిని ప్రజలకు ఇవ్వటానికట యేసుక్రీస్తు ప్రభుల వారట మనుష్య కుమారుడిగా వేతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడిగా వేతరించాడు. అందుకని ఈ క్రిస్మస్ వేళలో ప్రతి ఒక్కరు కూడా ఏమని దేవుని యొక్క పుట్టుక గురించి ఎక్కడ చూసినా కూడా వాక్యాలు వినిపింపబడుతూనే ఉంటాయి, సందేశాలు వినిపింపబడుతూనే ఉంటాయి. కారణం ఏమిటి అంటే మంచి మనస్సు కలిగిన వాడు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ మనస్సును మనం ఏం చేయాలంటే ధరించుకునే వారిగా కనపడుతున్నాం. ఆ మనస్సును మనం పొందుకునే వారిగా కనపడుతూ ఉండాలి. రెండవదిగా గమనిస్తూ ఉంటే చెడ్డ మనస్సు ఎవరికి ఉంటుంది అంటే అపవాదైనటువంటి సాతానికి సంబంధించిన విధానం. అపవాదైనటువంటి సాతానుకు చెడ్డ మనస్సు కలిగిస్తుంది. ఎవరు భక్తిలో ఎదుగుతున్నారా వారిని పడగొట్టాలా, ఎవరు ఆత్మీయతలో ఎదుగుతున్నారా వారిని పడగొట్టాలా, ఎవరు మంచిగా వాక్యం విని వాక్య ప్రకారం నడుస్తున్నారా వారిని పడగొట్టాలా, ఎవరు దైవ భక్తులు బాగా ముందుకెళ్తున్నారా, ఆత్మలో ఆనందిస్తున్నారా
అన్య భాషలతో మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్మ వరములు పొందుకున్నారా, ఏ విధము చేతనైనా వారిని పడగొట్టడానికట అపవాదైనటువంటి సాతాను మనస్సు మనుష్యుల మీద ఏలుబడి చేస్తుంది. మొదటిగా మంచి మనస్సు యేసయ్యకు ఉంటుంది. రెండవదిగా గమనిస్తూ ఉంటే చెడ్డ మనస్సు అనేది సాతానికి ఉంటుందంట. చెడ్డ మనస్సు, భక్తిలో ఎదిగే వారిని చూసి పడగొట్టే చెడ్డ మనస్సు, భక్తిలో ముందుకు వెళ్ళే వాళ్ళని చూసి పడగొట్టే చెడ్డ తలంపులు, భక్తిలో ముందుకు వెళ్ళే వాళ్ళని చూసి ఏ విధము చేతనైనా పడగొట్టేసి లోకములోనికి ఈడ్చుకొని వెళ్ళాలని చెడ్డ మనసు సాతాను కలిగి ఉండి మనల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా బాగా పలకలించుకుంటున్నారు. కావలసిన ఆహారాన్ని తింటున్నారు, కోరిన ఆహారాన్ని తింటున్నారు. దేవుడైనటువంటి యెహోవా చెప్పిన మాట ఏంటంటే, అన్ని వృక్ష ఫలాలు మీరు భుజించండి, తినండి, కానీ ఈ యొక్క చెట్టు ఫలాలు మాత్రం తినమాకండి. అక్కడే మనస్సును పాడు చేయడానికి అపవాదైనటువంటి సాతానట పాము రూపములో వారికి కనపడింది. సాతానుకు ఎలాంటి మనస్సు ఉంటుందంటే చెడగొట్టే మనస్సు, చెరిపే మనస్సు. అప్పటి వరకు అవ్వ ఆదాములు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నటువంటి అవ్వ ఆదాములో ఎప్పుడైతే సాతాను మూడో వ్యక్తి వారి హృదయాల్లో ఎంటర్ అయిందో అవ్వను మోసగించింది. అవ్వ మోసగించబడిందే కాకుండా ఆదామును కూడా మోసగించి దేవుని ద్వారా శపితకరమైనటువంటి మాటలతోటి అనిపించుకునేంత స్థితిలోనికి తీసుకొని వచ్చింది. ఎవరు అనంటే ఈ చెడ్డ మనసు అనే దెయ్యం. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులలో కూడా చెడ్డ మనసు అనేది క్రియ చేస్తూ ఉంటుంది. అపవాదైనటువంటి సాతాను వేసే ఆ చెడ్డ మనసు అనేది యోబు గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. ఎవరి సంబంధి అనంటే సాతాను సంబంధికి ఉండే లక్షణాలు ఎలాగుంటాయంటే చెడుతనమును వారి నోటికి తీయగా కనపడుతుందంట. ఎలా కనపడుతుంది? తీయగా. చెడుతనం అనేది తీయగా కనపడుతూ ఉంటుంది. వారి నాలుక కింద దాచిపెట్టుకుంటారంట. కొంతమందిని గమనియాల, నోటికొస్తే అబద్ధాలే, ఏ రోజు కరెక్ట్గా మాట్లాడరు. నోటికొస్తే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. నేను ఒకరికి ఫోన్ చేశా, ఇక్కడ కాదులేండి, ఆడవాళ్ళ సంగతి చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఫోన్ చేసి పలకరిద్దాం, ఎలా ఉన్నారు, ఏం కథ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, చాలా రోజులైంది మాట్లాడకని ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఎత్తారు. హలో అని అన్నా. పాస్టర్ గారండి వందనాలండి అని అన్నారు. వందనాలు, ఎవరు మాట్లాడేది? మేమా, ఫలానా. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోయారు, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోయారు అని అడిగితే ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్లో ఏం మాట్లాడుతున్నా అని గమనిస్తే లేడని చెప్పు, ఏం పని లేదని ఊరికి ఫోన్ చేస్తుంటాడు.
వినపడుతుంది నాకు. వాడు మాట్లాడేవాడు మీట్లో పెట్టినట్టు వినపడకుండా పో. మీట్లో పెట్టలే, అదేం తెలుసు మీట్ అంటే మాకేం తెలుసు అయ్యా అంటారు. లేడని చెప్ప నాకు వినపడతా ఉన్నాయి. ఒరే, ఎంత భక్తిగా ఉండే వ్యక్తి, ఎంత భక్తిగా ఉండే ఆ దేవుని బిడ్డ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నాకు అర్థమైంది, సాతాను దూరాడు అనుకున్నా. సాతాను దూరాడు. మరి ఒక దైవజనుడు ఫోన్ చేసినప్పుడు ఏమండి ఎంత చక్కగా మాట్లాడి, దైవజనుడు ఏమండి ఎంతగా పలకరించి, దైవజనుడు ఎంతగా ప్రేమించి గుర్తుపెట్టుకోనల్లా ఫోన్ చేస్తున్నప్పుడు లేడని చెప్ప వాడు మామూలుడు కాదు, వాడు ఎత్తినోడు. పాస్టర్ గారండి, మా అమ్మ లేడని చెప్పమన్నదే. ఏమండి అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలా లేదా? ఉండవు. ఎవరి తలంపులు ఏంటంటే సాతాను తలంపులు. సాతాను తలంపుల మధ్యలో ఈ రోజున చాలామంది నడిపించబడుతున్నారు. అపోస్తుడైన పౌలు గారు తిమోతి అనబడుతున్నటువంటి దైవజనుడికి లేఖ రాస్తూ చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండమని చెప్పేసి లేఖ రాసి ఈ యొక్క వర్తమానం మీద వారికి బోధించు అని చెప్పేసి లేఖ రాసి చెప్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున ఆత్మీయ జీవితములో ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని, ఆత్మీయతలో అభివృద్ధి చెందుతున్న వ్యక్తిని ఏ విధము చేతనైనా పడగొట్టడానికి, భక్తిలో పడగొట్టడానికి, విశ్వాసంలో పడగొట్టడానికి, దేవుని సేవకులతో ఉన్న సహవాసాన్ని పడగొట్టడానికి, దేవుని ఆత్మీయులతో ఉన్న ఏమండి విధానాన్ని పడగొట్టడానికి అపవాదైనటువంటి సాతాను చెడ్డ తలంపుల్లోనికి తీసుకొని వెళుతుంది. చెడ్డ తలంపుల్లోనికి ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రతి బిడ్డ కూడా ఆ యొక్క విధానాన్ని గమనించుకొని, నేను అపవాది సంబంధించినటువంటి చెడ్డ తలంపుల్లోనికి వెళుతున్నానని గ్రహించుకున్న వ్యక్తి మరలా తిరిగి శకపురుషుడైనటువంటి మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తలంపులలోనికి రాగలిగితే లోకములో పడకుండా కాపాడబడే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే అపవాది వేసినటువంటి విధానాల్లో నడుస్తున్నాం అనుకోండి, దేవునికి దూరం అవుతూ వస్తూ ఉంటాం. అపవాది మన మీద పనిచేస్తూనే ఉంటుంది. ఏమండి చిన్న చిన్నగా శ్రమలు పెడుతుంటుంది, చిన్నగా బాధలు పెడుతుంటుంది, చిన్నగా వ్యాధులు పెడుతుంటుంది, చిన్నగా అప్పుల పాలు చేస్తుంటుంది, చిన్నగా సభ్య సమాజంలో విలువ లేకుండా అపవాదైన సాతాను మనల్ని ఈడ్చుకొని వెళుతూ ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో మీరు ఎప్పటికైనా కూడా ధన్యులుగానే మార్చబడతారట. ఈ రోజున మనిషి మనుగడలో మాత్రం మనుషులు రకరకాలుగా కనపడుతూ ఉన్నారు. మనస్తత్వాలు రకరకాలుగా కనపడుతూ ఉంటాయి. మనిషి యొక్క విధానాలు రకరకాలుగా, తలంపులనేవి ఏమని మనిషి హృదయాల్లో వెలువడుతూనే ఉంటాయి. అందుకని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, ఏ మనస్సు కలిగి ఉండాలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం.
నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. చాలు. అక్కడ రాయమన్నటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఏ మనస్సు మనము కలిగి ఉండాలంటే, ఏ మనస్సును కలిగి ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనస్సు. దీన మనస్సు అంటే కష్టమే కదా పాస్టర్ గారు. ఒక ఊర్లో విజిటింగ్ చేయడానికి వెళ్ళా, గృహదర్శనం. మా మందిరానికి వచ్చే వ్యక్తే ఆమె పేరేం పేరో తెలుసా? ఈడ ఉన్నారేమో, దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని కాదు, ఆడవాళ్ళ గురించి చెప్తాం. ఆడవాళ్ళ గురించి. చర్చికి వచ్చే విశ్వాసే రేపల్లె ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు ఆమె పేరేం పేరంటే దీనమ్మ. ఏ అమ్మ? దీనమ్మ. ఇక్కడ ఉన్నారేమో, దయతో క్షమించాలి, ముందే చెప్తున్నా. పాస్టర్ నా గురించే చెప్పిడ్డు, రేపు ప్రార్థనకు రానా అని అంటారేమని ముందే చెప్తున్నా నేను. ఆమె పేరు దీనమ్మ. మందిరంలోకి వచ్చేటప్పుడు మాత్రం ఎంత దీనంగా ఉంటుందంటే అబ్బా మామూలు కాదు. ఇంకా నా ఎంత దీనత్వం ఎవరికి లేదో పాస్టర్ గారు అన్నట్లుగా ఎంత పరిచర్య చేస్తుందంటే అంత పరిచర్య చేస్తుంది. ఒక రోజున సంకల బైబిల్ పెట్టుకొని విజిటింగ్ చేద్దాము దీనమ్మ ఇంటికి అని చెప్పేసి జరుగుచ్చు మళ్ళీ మీటింగ్ పెట్టినడా, ప్రార్థన చేద్దామని ఇంటికి పోదామని చెప్పేసి నేను నా పక్కన ఉన్న బ్రదరు ఏమండి బైక్ తీసుకుని వెళ్తా ఉన్నా. అంత దూరంలో ఆడేందో ఫైటింగ్ జరుగుతుంటే కొద్దిగా ముందుగా ఆపుకుంది. నాకు కొద్దిగా కళ్ళు మసకలు కదండి, కళ్ళద్దాలు ధరిసి ఇటు చూసా, ఎవరు అమ్మో అని. పక్కనున్నట్టు అదేనా మీ చర్చకు వచ్చా దేనమ్మా అన్నాను. ఊరి నా సిగ్గుబాగొట్టు తట్టున్నాడు అనుకొని నేను కాతే ఇంకెనికి దగ్గర మామూలుగా మాట్లాడుకోవట్లేదండి. పక్కింటి ఆమా దుమ్మెత్తిపోతుంది మీద, దుమ్మెత్తిపోతుంది. నువ్వు అట్టగాను, నువ్వు ఇట్టగాను, ఇరిగిపోను, కట్టుకోను. ఇదేనమ్మా నన్ను చూసింది దూరంగా. ఊరి మా పాస్టర్ వచ్చిండే అని చెప్పేసి చూసింది. చూసినా ఊరుకుంటుందా? పక్కన ఆమె తిడుతుంటే ఏం ఊరుకుంటుందండి? అప్పుడు దాకా ఇంగ్లీష్ మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు తెలుగు మాట్లాడుతారు. మీ నాయన హల్లెలూయా అని అంటుంది గట్టిగా. ఆమంటది మీ నాయన తక్కువడా, మీ నాయనమ్మ హల్లెలూయా అంటుంది. ఏమంటుంది? ఇదిగో మీ పెద్దమ్మ స్తుతి అని అంటుంది. ఓరే నాయన, నేను బెత్తరపోయా. ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మాట్లాడుకున్నామా, ఏందబ్బా ఎంత ప్రేమగా తెలుగులో మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. ఎవరు చెప్పాలి? ఎవరు? చర్చిలో మాత్రం దీనమ్మే, బయటకు పోతే మాత్రం దానమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా లేదు. ఇక పోట్లాటలు ఏమండి, భయంకరమైన విధానం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు ఎప్పుడైతే నీవు సంపాదించుకోగలుగుతావో, దీన మనస్సు ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర ఏమని పొందుకోగలుగుతావో, ఆ దీన మనస్సును ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర నీవు పొందుకోగలుగుతావో, నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా
నీ గురించినటువంటి గొప్ప వార్త అనేక మందికి వివరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందంట. నోరు బాగలేకపోతే ఊరే చిల్లాకొల్ల. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఏమండి, దీన మనస్సు, యేసు క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి దీన మనస్సును మనం పొందుకోవాలి. దీన మనస్సును అనేది ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో ఏమండి, ఆ దీన మనస్సు అనేది మన హృదయంలోనికి కుమ్మరించబడి మన యొక్క ఏమండి విధానం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు అనంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యానికి నీవు అప్పగించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యముతో సరిచేయబడినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యము ద్వారా దర్శించబడినప్పుడు, ఎప్పుడు అనంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా స్పర్శని ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో నీలో ఉన్నటువంటి కఠినాత్మంతా తొలగిపోతుంది. యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఏమండి ఆ దీనత్వం, యేసు క్రీస్తు ప్రభుల వారిని యెరూషలేము పుర్ర వీధులలో ఏమండి కొరడాలు తీసుకొని ఏమండి తన ఈ పంత కొడుతూ ఉన్నప్పటికీ కూడా నోరు మెదపలేదు. యేసు క్రీస్తు ముఖం మీద భూమి వేస్తున్నప్పుడు కూడా నోరు మెదపలేదు. యేసు క్రీస్తు ప్రభువు మీద నేరాలు మోపుతున్నప్పుడు నోరు కదపలేదు. యేసు క్రీస్తు మీద ఏమని నేరారోపణ చేస్తూ చెయ్యని అబండాలు కూడా వేస్తున్నప్పటికీ కూడా నోరు మెదపలేదు. కారణం ఏమిటి అంటే నేను ఆ యొక్క తండ్రి మనస్సును పొందుకున్నాను. ఆ తండ్రి మనస్సును పొందుకున్న నేను ఆ మనస్సులోనే నిలబడి దీన స్వభావం కలిగి ఉంటే ఒకానొక రోజున నా గురించి చరిత్రలుగా చెప్పుకుంటారని ఆ దీన మనస్సుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మౌని అయి ఉండబట్టే ఈ రోజున చరిత్రలుగా మనం చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలుగా చెప్పుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. చేయొచ్చు, తిరగబడచ్చు. నేను తప్పులు చేయలేదని రుజువు చేసి ఉండే కెపాసిటీ, శక్తి ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడా నాలో ఉన్న దీన మనసు అనేక మంది పొందుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఏమండి అప్పగించబడినటువంటి వారి దగ్గర గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో అలా మౌని అయిపోయాడు. గొర్రె పిల్ల ఏ విధంగా వధించటానికి ఏమండి మటన్ షాపుకు తీసుకొని వెళ్ళి ఏ విధంగా ఏమండి వధించటానికి దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఎలాగా సైలెంట్గా నిలబడుతుందో అలాగా గొర్రె పిల్లలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా చక్రవర్తులందరూ హింసిస్తున్నప్పటికీ కూడా, రోమా సామ్రాజ్యం బాధ పెడుతున్నప్పటికీ కూడా, రోమా సామ్రాజ్యం ఏమని ఎన్నో నేరాలు యేసుక్రీస్తు మీద వేసినప్పటికీ కూడా నోరు కదపలేదు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. పాట వింటున్నాం కదా, ఆ పాట వింటూ ఉంటే కన్నీళ్ళు ఆగవండి. అంత ఘనముగా యేసయ్యను గురించి వివరిస్తూ యేసయ్యను గురించినటువంటి ఆ కష్టాలు, ఆయన అనుభవించినటువంటి ఆ అబండాలు, నిందలు, అవమానాలన్నిటినీ వర్ణిస్తూ ఒక దైవజనుడు పాట రాశాడు. ఈ మధ్య కాలంలో చనిపోయాడు ఆయన. ఎన్నెన్నో పాటలు యేసు క్రీస్తు గురించినటువంటి వివరణ
దేవుని నమ్ముకున్నటువంటి బిడలు, దేవుణ్ణి ఆశ్రయించే బిడలు ఏమండి ఒకరు ఏమండి దేవుణ్ణి మనస్సు అనేది దీన మనస్సును కలిగి ఉండాలట. బైబిల్ ఒక మాట రాయబడింది, చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వాక్యం. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి ప్రజలకు చూపించాడు. యోహాను సువార్త 13-14వ వాక్యం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలను ఒకరు కడుగొనవలసినదే. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దీనత్వం ఎలాగుందంటే, శిష్యులను పిలిచి, శిష్యులారా ఇలా రండి, మీతో కొద్దిగా పనుంది, ఇలా రండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు శకపురుషుడు అనబడుతున్నటువంటి అద్వితీయ దేవుడు, లోకానికి చక్రవర్తి, బలశూరుడు, యుద్ధశూరుడు, పరాక్రమశాలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత ఘనంగా తన పేరు మ్రోగిపోతున్నప్పటికీ కూడా, ఆయన నామం మహిమపరచబడుతున్నప్పటికీ కూడా, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు అనేక మంది దేశ విదేశాలు పట్టణాలలో వెలువడుతున్నప్పటికీ కూడా ఆయనలో ఒక దీనత్వాన్ని కనపరుస్తున్నాడు. ఆయన ఒక దీనత్వాన్ని కనపరుస్తున్నాడు. ఏమిటా దీనత్వం అంటే, శిష్యులు పిలిచి, ఇదిగో శిష్యులారా, నేను మీ కాళ్ళను కడగాలనుకుంటున్నాను. అయ్యో యేసుప్రభా, మీరు మా పాదాలు కడగటం ఏంటయ్యా? మీరు మా పాదాలు కడగటం ఏంటి? మీరు ఎంతో గొప్ప పరిశుద్ధుడు కదా, పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి గొప్ప దేవుడవు కదా, మీరు మా పాదాలు కడగటం ఏంటి? గడగడ గడగడ లాడిపోతున్నారంట. ఏమిటి ఈ మనస్సు అంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఇదే ఆ మనస్సు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని చెప్పడానికి రుజువు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయనే ఒక పత్రికగా, ఆయనే ఒక ప్రజలకు రోల్ గోల్డ్ మోడల్గా కనపడుతున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. శిష్యులారా రండి, నా దీన మనస్సు ఏంటో మీరు గుర్తెరగాలని మీ పాదాలు కడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒప్పుకోలేదు శిష్యులు పొరపాటుని ఒప్పుకోలేదు. లేదు, నాలో ఉన్న దీనత్వాన్ని మీరు పొందుకోవాలంటే మీ పాదాలు నేను కడగాలి. నాలో ఉన్నటువంటి దీనత్వం మీలోనికి రావాలంటే మీ పాదాలు నేను కడగాలి. నేను పరిశుద్ధుడని చెప్పుకుంటే కుదరదు. పరిశుద్ధుడిగా మార్చబడ నేను మిమ్మల్ని పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళటానికి, మిమ్మల్ని మారు మనసు మార్గంలోనికి తీసుకుని వెళ్ళటానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయటానికి, యేసు క్రీస్తు రక్తమనబడుతున్నటువంటి ఆ రక్తములో మిమ్మల్ని కడగటానికి నేను ఒక దీన మనస్సు కలిగి ఉన్నాను. మీరును ఆ మనస్సును కలిగి పొందుకోవటానికి నేను ఈ పని చేస్తున్నా. శిష్యులు ఒప్పుకోలేదు. లేదు రండి. శిష్యులను ఒక్కొక్కరిని పిలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు పల్లెంలో వారి కాళ్ళను పెట్టి కడిగి టవల్తో తొడుస్తున్నానంట. ఏడుస్తూ ఉన్నారు. అప్పటి వరకు శిష్యులలో కఠినాత్మలు ఉన్నాయి, అప్పట్లో శిష్యులలో కోపాలు ఉన్నాయి, అప్పటి లోపు ఏమండి శిష్యులలో క్రోధాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరుగుతూనే ఎంతో కోపంతో ఉన్నారు. యేసు ప్రభువుతో తిరుగుతూనే అనేక మంది ద్వేషము కలిగిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుతో తిరుగుతూనే అబద్ధాలాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతోనే తిరుగుతూనే ఏమండి బొంకుతూ ఉన్నారు మాటలు. వీరి హృదయాలలో యేసుక్రీస్తు గమనించి వీరిలో ఉన్నటువంటి కోపాన్ని, శాపాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దీన మనస్సును ధరించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనస్సును.
వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్కరిని పిలిచి కాళ్ళు కడుగుతుంటే కన్నీళ్ళు అన్నపానాలుగా మార్చబడ్డాయంట. కన్నీళ్ళు అన్నపానంగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిశువుల యొక్క పాదాలు కడిగాడో వాళ్ళలో ఉన్నటువంటి కఠినాత్మంతా పోయి, కఠిన హృదయం అంతా పోయి దీన మనస్సును పొందుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడయ్యా అనంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి దీన మనస్సును ఎప్పుడు పొందుకున్నారంటే వారి పాదాలు కడిగినప్పుడు. అక్కడ రాయబడినటువంటి మాట నేను చెప్పేది కాదు, చదువు మళ్ళా మాట. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదమును కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ఆర్డర్ వేస్తున్నాడు. నేను మీ పాదాలు కడిగా కాబట్టి మీరు కూడా ఇంకొక పాదాలు కడగండి. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండి అనేక మందిని పరిశుద్ధులుగా తయారు చేయండి. నేను పరిశుద్ధుడను కాబట్టి నాలో ఉన్న పరిశుద్ధతను నీవు పొందుకొని అనేక మంది పరిశుద్ధతలోనికి నడిపించడానికి మీరు కూడా దీన మనస్సు కలిగి ఉండండి. మీరు కూడా దీన మనస్సును కలిగి ఉంటే అనేక మంది ప్రజలు కూడా మార్చబడే అవకాశాలు కనపడతాయని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు మాదిరిని కనపరుస్తున్నారు. మాదిరిని. ఈ రోజున మనలో ఉన్నటువంటి దీనత్వం అనేది కనపడుతుంది. దీనత్వం అనేది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలలో కనపడాలి. పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. పేరుకు తగినటువంటి జీవితాన్ని చేయగలిగితేనే ఆ పేరును మనం పెట్టుకోవాలి. పేరుకు తగినటువంటి విధానంలో నడవగలిగితేనే ఆ యొక్క పేరుకు అందం కనపడుతుంది. ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని మనము చేయగలిగితేనే ఆ పేరుకు దేవునికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆ మనస్సును మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆత్మీయ జీవితం కట్టబడుతూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పా, నేను కొన్ని వారాల కిందట చెప్పాను. ఫారిన్లో ఒక వ్యక్తి ఇండియాకు వచ్చి చిన్న పంది పిల్లను తీసుకున్నాడని చెప్పాను. గుర్తుందో లేదా? పంది పిల్ల బురద గుంట చూస్తే ఏమైతే బురద గుంటలో పడుతుంది పోయి. దాన్ని అంత తీసుకొచ్చి నీళ్ళు పోసి ఏమని శిక్షాంపేసి తోమి సంతూరు సంపేసి తోమినా కూడా పోతుంది. ఊరే దీని పరిస్థితి ఇట్టుంది అని చెప్పేసి మా దేశానికి పోతే బాగుంటుందని వాళ్ళ దేశానికి పోయి దానికి ఆపరేషన్ చేయించి గొర్రెకున్నటువంటి గుండె తీసి ఆ పందిపిల్ల ఆ గుండెని తీసేసి గొర్రెకున్నటువంటి గుండె పందిపిల్లలు అమర్చేసరికి ఆ యొక్క దొరగారు గొలుసు కట్టుకొని పోతుంటే ఆయన ఎమ్మటి పోతుందట. హల్లెలూయా. అప్పుడు వరకు గుండె మార్చకపోయేసరికి అప్పుడు వరకు లేస్తే బురద గొంతలాగా పోతుంది. ఏ విధము చేతనైనా దీనికి ఒక దీన మనస్సును కలిగించాలని ఆ వ్యక్తి అనుకొని గుండెను మార్చేసరికి ఆ మార్చినటువంటి గుండె ద్వారా తన మనస్సు మార్చబడ్డది. బురద కనపడుతుంటే పోవట్లే. ఇంకా పంది పిల్ల బురద ఉంది పోనంటే నో వే పోను నేను. కారణం ఏమిటంటే ఆ యొక్క హృదయములో ఉన్నది ఆ గుండె గొర్రె అని అంటే తగ్గింపుకు సాదృశ్యంగా కనపడుతుంది. ఎప్పుడైనా గొర్రెలు కాసుకునే వ్యక్తిని చూడండి, కాపరి ముందు వెళ్తుంటే ఈ గొర్రెలు ఆయన ఎంబడిపోతూనే ఉంటాయి. పక్కకు తప్పదు దారి. మేక అయితే అడ్డాలు తిరిగే మేక తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. గొర్రె చూడండి, గొర్రె వెంటనే కాపరి వెనకాల పోతూ ఉంటుంది. కాపరి ఎటు పోతే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి స్వభావాన్ని దేవుడు మనకి ఇవ్వటానికట యేసుక్రీస్తు ప్రభుల వారట శక పురుషుడిగా దీనత్వాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. తగ్గించుకున్నాడు. అతని యొక్క జన్మ కూడా పశువులు పెంచే ఆ పాకలో, గడ్డి వేసే పాకలో యేసయ్య జన్మించటానికి గల కారణం ఏంటంటే ఆయన దీనత్వాన్ని ప్రజలకు తెలియపరచటానికి.
ఆయనలో ఉన్న తగ్గింపును ప్రజలకు తెలియపరచడానికి ఆయన పశువుల పాకలో జన్మించాడు. కారణం ఏమిటంటే దీన మనస్సు అనే హృదయాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్పవారిగానే కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, ఏ మనస్సు అంటే దీన మనస్సు అనే మనస్సును మనము పొందుకోవాలట. రెండవదిగా గమనిస్తూ ఉంటే కీర్తనల గ్రంథం 86 5వ వాక్యం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఏ మనస్సు అంట? ఏ మనస్సును కలిగి ఉండాలంటే క్షమించే మనసు. క్షమించే మనసు. అబ్బో, ఇది కష్టంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ఒక మాట అంటే 4 మాటలనేస్తా. పాస్టర్ అయ్యా, తగ్గేదేలే. ఏంటిదే? బాగా అలవాటైపోయింది పిల్లలకు. ముందేదో తెలియదు, వెనకేదో తెలియదు. ఏమండి, మాయదారి శైలిలో వచ్చినప్పుడు పాడు చేయటానికి. ఆటో తోలుకుంటూ మోతా ఉంటే ఒకటి చిల్ల చెట్లలో ఉన్నాడు, కాగితాలు ఏరుకుంటే. హలో, నేనా ఈడన్నా ఫలానా ఆట రా. ఎవడు ఈడని చూస్తే ఏందిరా ఏదంటే అంటున్నాడు. ఏందిరా ఇదేనంటే నోట్లో మాట వస్తే కదా రాదు, వాడికి మూగేవాడు. వాడు నోట్లో నుంచి మాట రానివాడు కూడా మాట్లాడుతుంటే ఇంకేం చేస్తామండి? ఇంత పొడుగు షెల్లు. రింగ్ టోన్ ఏమవుతుందో తెలుసునా? నువ్వు వస్తానంటే అని అంటుంది. వాయమ్మో, ఏమిరా నాయన, ఏమిరా రింగ్ టోన్ అంటే? అబ్బా, మా గర్ల్ ఫ్రెండ్లే పాస్టరు, ఆమెకంటే పోయి ఇష్టమో అందుకే ఈ పాట పెట్టుకున్నా. వాడికి పెళ్ళి కూడా కాలే. వాడికి ఏందిరా వస్తుందా మీ గర్ల్ ఫ్రెండ్ అని అంటే వస్తుంది అంట. ఆమె చూస్తే ముక్కుల్లే సుత్తితో పొడిచినట్టు అయింది. గొట్టాలు కనపడట్లే. ఏరా గొట్టాలను చూద్దామంటే ఏది గొట్టాలు లేవేమో లేవు, సుత్తి తీసుకొని గుద్దినట్టు అయింది. ఎవర్రా ఏమనంటే మా గర్ల్ ఫ్రెండ్ అన్నా. ప్రార్థనకు పోతావా అన్న. ఎందుకు పోనా? ఆదివారం పూట పోతలే, ఓ సొక్కేసుకొని. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందని అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అంటే వీడు ఎవరినెవరినో పెట్టుకుంటున్నాడు మనసులో. చాలామంది కూడా ఈ రోజున యవనస్తులైన పిల్లలు ఎవరినెవరినో మనసులో పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎవరినెవరినో మనసులో పెట్టుకొని అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోతున్నాయి. ఎవరినైనా మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఏమండి సగం జీవితం వారి కోసమే సంకనాకినట్లయిపోతుంది. సభ్య సమాజం ఈ రోజున పాడు లోకానికి వెళుతూ ఉన్నది. సభ్య సమాజం లోకములో కలిసిపోతూ ఉంది. భక్తిగా ఉన్నటువంటి ప్రజలను కూడా సభ్య సమాజం ఈ రోజున పాడు లోకానికి తీసుకొని వెళ్ళి, లోకములోనికి తీసుకొని వెళ్ళి, లోక అనర్థాలలో, లోక శాపాలలో, లోక దరిద్రత్వానికి ఈడ్చుకొని వెళ్ళి ఈ రోజున మానవుడు యవన కాలములోనే ఏమండి ప్రతి మానవుడు చాలా మందిని గమనిస్తూ ఉంటే సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. తిప్పి తిప్పి కొడితే 25 సంవత్సరాలు లేవు, 15 సంవత్సరాలు లేవు. మరి ఏమైందిరా వీడికేనంటే మనసును ఇంకొక ఆమెకి ఇచ్చిరంట. ఇంకొక ఆమెకి ఇచ్చాడు మనసు. అరే నీ మనసు నీ దగ్గరే పెట్టుకొని నీవు బాగుపడితే బాగుంటుంది కంట. లేదు లేదు, ఆమెకి ఇచ్చేసిన. ఎవరికి? సట్టి మొక్క ఆమెకు. ఏ మొక్క?
సుత్తి తీసుకొని గుద్దినట్టు. అందం లేదు, సాకారం లేదు. కాస్త అందసందంగా ఉంటే బాగుండండి. ఎదురుగా చూసా, ఏదిరా మీ గర్ల్ ఫ్రెండ్ అంటే, ఇదిగో పాస్టర్ ఈమె మా గర్ల్ ఫ్రెండ్. ఏదిరా ముక్కు ఎట్ట కనపడదురంటే, ఏదిరా అదే ఆ ముక్కు కనపడట్లేదంటే, ఏమండి నాగాయలంకలో ఉంది ఆ ముక్కు. ఏ లంక? నాగాయలంక. మీకు తెలుసో తెలియదు, నేనున్న సేవ చేసిన ఏరియాలో. ప్రైజ్ హలో, హల్లెలూయ. ఈ రోజున చాలామంది కూడా మనసులు ఎవరెవరికో ఇచ్చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుడు మనల్ని ఒక విధానంలోనికి తీసుకొని వెళ్ళి, ఒక మార్గములోనికి తీసుకొని వెళ్ళి, నిన్ను రూపాంతరపు మార్గములోనికి తీసుకొని వెళ్ళి ఒక మెట్టెక్కిచ్చి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటుంటే, ఏమని ఈ రోజున సభ్య సమాజం పాడు లోకంగా మార్చబడుతుంది. మనస్సులు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండాలని చెప్తున్నాను. ఏంటి ఆ మనస్సు అంటే, మొట్టమొదటిగా దీన మనస్సును కలిగి ఉండాలి. రెండవదిగా గమనిస్తూ ఉంటే క్షమించే సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. క్షమించే సిద్ధ మనస్సు. ఎవరైతే ఒకరి పాపముల నిమిత్తమై ఒకరు క్షమించుకుంటారో, ప్రభు బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా, ప్రభు బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమండి గొడవలు వస్తుంటాయి. మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో విరోధ భావాలు వస్తుంటాయి. కానీ ప్రభు బలలో చేయి వేసేటప్పుడు, ప్రభు బలలో చేయి వేసే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, పరిశుద్ధురాలు ఆ సమయాన ఒకరినొకరు క్షమించుకునే విధానములు కనపడాలి. ఒకరినొకరు క్షమించుకునే విధానం. ఆ సమయానికైనా ఒకవేళ నా పొరపాటు అయితే క్షమించమా, ఒకవేళ నా పొరపాటు అయితే అక్క నన్ను క్షమించు, ఒకవేళ నేను పొరపాటుగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించు అని దేవుని బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా క్షమించబడితేనే ప్రభు బలలో నువ్వు పాలు పంపులు పొందితే నీలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. హల్లెలూయ, హల్లెలూయ. తెలియని సంతోషం. అప్పుడు వరకు ఉన్నటువంటి బాధ, అప్పుడు వరకు ఉన్నటువంటి ఒక నొప్పి, అప్పుడు వరకు ఆవేదన ఉందే, ఒకరినొకరు ఎప్పుడైతే క్షమించే గుణాన్ని ఏమని కలిగి ఉంటారో నీలో ఉన్న ప్రతి భయము కానీ భారము కానీ పటాపంచలైపోతుంది. కారణం ఏమిటి అని అంటే, ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. క్షమించుకునే గుణం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఆయన నోరు తెరిచి ఎదురు తిరగలేదు, నోరు తెరిచి ఆయన ఎదురు మాట్లాడలేదు. సిలువలో పలికిన మాటల్లో కూడా ఒక మాట ఉంది, మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకాసు వార్త 23:34వ వాక్యం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక ఏమని చెప్తున్నాడండి? యేసు ప్రభువును అన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా, యేసు ప్రభు అన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా దేవుడు వెళ్తూ తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభే క్షమిస్తే మనం ఎంతటోళ్ళమండి? యేసు ప్రభే క్షమించాడు. అంతటి ఆచానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే అన్ని చిత్రహింసలు పెట్టిన, హింసించిన, నోటి మీద ఉమ్ము వేసిన, కొరడాలతో కొట్టినప్పటికీ, హృదయం అంతా రక్త చిత్తమైనప్పటికీ కూడా నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడలే, నోరు తెరిచి విరోధ భావాన్ని చూపలే, నోరు తెరిచి శాపవచనాన్ని పలకలే. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి దీన మనస్సు, ఆయనలో ఉన్నటువంటి క్షమించే గుణాన్ని ప్రజలకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ఒక గోల్డ్ మోడల్గా మనకు కనపడ్డాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ఆయనే మనకు ఒక ప్రత్యక్ష సాక్షి అండి. సిలువలో పలికిన మాట కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈరోజు నా దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని పాదాల దగ్గరికి వస్తున్నా. విరోధ భావం ఎవరి దగ్గరైనా నీవు చూపిన ఎడల, ఒకరిని ఎడల ఒకరు క్షమాగుణాన్ని కలిగి ఉంటేనే నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావు. లేకపోతే ఉండలేవు, ప్రశాంతంగా ఉండలేవు. ఎంత భక్తి చేసినా ప్రశాంతంగా ఉండలేవు. ఎన్ని పాటలు పాడినా ప్రశాంతంగా ఉండలేవు. ఎన్ని వాక్యాలు విన్నా ప్రశాంతంగా ఉండనివ్వదు. కారణం ఏమిటంటే ఆ మనస్సు అపవాదిది. విరోధ భావాన్ని ప్రజలలో రేపేది అపవాదిది. విరోధ భావాన్ని కలిగించేది అపవాది మనస్సు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాది మనస్సును తీసేసుకోండి, క్షమించే మనస్సు మీరు కలిగి ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. గొడవాడి తీసుకొని వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేశాడట. దుర్వ్యాపారం అన్ని చేసినప్పటికీ కూడా తండ్రి మనసట కుమారుడి మీదనే కనపడుతుంది. నా చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? డబ్బులు తీసుకొని వెళ్ళాడు. వాడు ప్రశాంతంగా ఉన్నాడా లేదా? ఏ ప్రాంతంలో ఉన్నాడు? నాకు కనపడని ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడని తండ్రి మనస్సు కుమారుని మీదనే కనపడుతుందంట. ఒకనొక రోజున సంపాదించిన డబ్బులన్నీ దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టేశాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటో గమనిస్తూ ఉంటే, పందుల దగ్గరికి వెళ్ళి పొట్టును తినటానికి వెళ్ళినప్పుడట పందులు కూడా అతను హేళనకరంగా చేశాడు. అనుకున్నాడు, పొరపాటే, నా తండ్రి దగ్గర చేసింది నేను పొరపాటే. నా తండ్రి దగ్గరికి వెళ్ళి పనివాడిలో ఒక పనివాడుగా ఉందామని చెప్పేసి డిసైడ్ అయ్యి వచ్చాడు. అల్లంత దూరంలో ఉన్నాడండి. బట్టలన్నీ చినిగిపోయాయి, మురికి పట్టిపోయాయి, దరిద్రంగా మార్చబడ్డారు. ఎప్పుడైతే తండ్రి కుమారుని అల్లంత దూరంలో చూశాడో పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ అలా, హల్లెలూయా. అప్పుడు వరకు ఏమనుకున్నాడు కుమారుడు అంటే, కూలివాణిగా నేను కూడా కూలివాణిగా ఉంటాను తండ్రి దగ్గర అనుకున్నాడు. కానీ తండ్రి ఒప్పుకోడు. తండ్రి ఎవరయ్యంటే పరలోకపు తండ్రి ఆయన లక్షాధికారి, ఆయన కోట్లాధికారి. ఆయన దగ్గరికి ఎవరైనా దీన మనస్సు కలిగి వచ్చిన వారిని ఆయన హక్కున పక్కున చేర్చుకొని వారికి ప్రశాంతతనివ్వగలిగిన దేవుడు, వారి మనస్సును తేలిక చేయగలిగిన దేవుడు, వారి మనస్సులో ఆనందాన్ని కలిగించగలిగిన దేవుడు, వారి మనస్సులో చేసిన పాపాలు కొట్టివేసి ఆనందానికి నిలయముగా చేయగలిగిన తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో వారిని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కోపంలే, నా ఆస్తిని తీసుకొని వెళ్ళి దురాపంలో ఖర్చు పెట్టామని కోపంలే, ద్వేషంతో మాట్లాడలే, కఠినమైనటువంటి మనసును కుమారి ఎడల కలిగించలే. కారణం ఏంటో తెలుసా? తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడని ఏమని గొప్ప విందు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ద్వారా నీవు క్షమించబడినటువంటి కుమార్తెగా ఉండాలి, కుమారుడుగా ఉండాలి. అప్పుడే దేవుని దగ్గర నీవు ఒక ఆనందాన్ని పొందుకోగలుగుతావు. తండ్రి దగ్గర ఏమండి ప్రేమించగలిగినటువంటి మనస్సును నువ్వు పొందుకోవాలి. కొన్నిసార్లు తండ్రి కోపడతాడు, కోపంతో మండిపడతాడు. కోపడినప్పటికీ కూడా మరలా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని హక్కున పక్కున చేర్చుకొని తప్పిదాలు క్షమించి మరలా సరైనటువంటి మార్గంలోనికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యత, స్టామినా కలిగిన దేవుడే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
దేవుడి దగ్గరికి రావాలంటే చాలా మానుకోవాలి కదంట. మానుకోవాలి. దేవుని దగ్గరికి వస్తే పర్ఫెక్ట్గా ఉండాలంటే కదా, ఉండాలి. నీ జీవితం బాగుపడాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. నీ కుటుంబం దీవించబడాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. నీ కుటుంబము 4 రూపాయలు సంపాదించుకొని వెనక వేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారికి కలిగిన ఈ మనస్సు నీకు కలగాలి అంటే మొట్టమొదటిగా దీన మనసు ఉండాలి. రెండవదిగా క్షమించే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే మనసు. ఎవరికైతే ఈ 2 మనసులు ఉంటాయో యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీ అందరికీ కుమ్మరించబడునుగాక. మీ అందరికీ కుమ్మరించబడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి.